హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నా పేరు భాను మాస్. ఈరోజు మనం విశాఖపట్నం నుంచి అరకు ట్రైన్ ప్రయాణం ఎలా ఉంటుందో ఈ ఫుల్ లెంత్ వీడియోలో చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయడం దేనికి అనేసి నేనైతే బిర్యానీ తెచ్చుకున్నాను లాస్ట్ నైట్. ఆ బిర్యానీ తినేసి స్టార్ట్ అయ్యాను. ర్యాపిడో బుక్ చేసుకున్నాను నా రూమ్ కాడ నుంచి. రైల్వే స్టేషన్కి అయితే ర్యాపిడో బుక్ చేసుకున్నాను బస్ స్టాండ్ కాడ నుంచి. సో రైల్వే స్టేషన్కి అయితే 32 రూపీస్ తీసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ మన ట్రైన్ 6:45కి అండి. సో నేనైతే విశాఖపట్నానికి కొంచెం ముందరగానే వచ్చేసాను. పొద్దున్నే బిర్యానీ ఎక్కడ బాబు అనుకున్నారా? నేనైతే అది లాస్ట్ నైట్దేలే అండి. అయితే ఏంటంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నేను రూమ్ తీసుకున్న దగ్గర కొంచెం టిఫిన్ కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది. సో నేనైతే ఇంకా బిర్యానీ కొంచెం అడ్డు పెట్టుకున్నాను. చూసారుగా మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే ఇచ్చారండి. సో 8కి అయితే నేను ఇంకా బయలుదేరిపోయాను. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాను. నా లక్ ఏంటంటే కొంచెం ఎక్స్కలేటర్ ఉంది అక్కడ. ఎక్స్కలేటర్ ఎక్కేసి నేను పైకి అయితే వెళ్ళిపోయాను. పైకి వెళ్ళిపోయి నా నెంబర్ 8 నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇదే అండి మన ట్రైన్, విశాఖపట్నం టు కిరండోల్ ఎక్స్ప్రెస్. ఇదే అండి ఈస్టర్డమ్ కోచెస్. అసలు దీనికోసం అండి నేను ట్రైన్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చాను. బాగుంది. చూసారు కదండి, ఈస్టర్డమ్ లోపల కోచెస్ అయితే భలే ఉన్నాయి. ఫారెన్ కంట్రీలో ఉంటాయి కదండి కోచెస్, ఆ టైప్లో ఉన్నాయి. చాలా లగ్జరీగా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద గ్లాసెస్తో వ్యూ మాత్రం అదిరిపోయింది. అరకు చూడాలనుకుంటే ఈ గ్లాసెస్లో నుంచి చూస్తే క్లియర్గా నీట్గా అర్థమైద్ది. కాకపోతే వీటి కాస్టే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. దీని కాస్ట్ ఒకటి 730 రూపీస్ అంట టికెట్. ఇది కొంచెం ఎక్కువ అనిపించింది. అదే కాక ఇది రిజర్వేషన్ చేయించుకోవాలంటే 1 మంత్ ముందలే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఖాళీ లేవు. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఫుల్ అయిపోతూనే ఉన్నాయి. ఎవరైనా దీనికి రావాలనుకుంటే ముందరగానే రిజర్వేషన్ చేయించుకోండి. కోచ్ మొత్తం గ్లాసెస్తో ఉన్నాయి కాబట్టి లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారా? లగేజ్ అయితే ఇక్కడ కంపార్ట్మెంట్ చివరిలో ఉంటుంది. మొత్తం అక్కడ ట్రాలీ బ్యాగ్స్ కానీ లగేజెస్ మొత్తం అక్కడ పెట్టుకోవచ్చు. ఏ ప్రాబ్లం లేదండి, సెక్యూర్గానే ఉంటాయి. ఎవరైనా తీసుకెళ్ళరు, జాగ్రత్తగానే ఉంటాయి. సో ఇవి మొత్తం 3 ఈస్టర్డమ్ కోచెస్ మొత్తం 3 ఉన్నాయండి. లాస్ట్ కోచ్ బుక్ చేసుకునేలాగా చూడండి. ఎందుకంటే లాస్ట్ కోచ్లో మనకి కింద బ్యాక్ సైడ్ లాస్ట్లో క్యాబిన్ ఒకటి ఉంది. అది కూడా చూపిస్తాను. క్యాబిన్ అయితే అక్కడ కూర్చొని నిలబడి చూస్తానికి చాలా బాగుందండి. మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే దీనికైతే రాలేరు. కొంచెం నేను దీంట్లో చూసిన పీపుల్స్ అందరూ కొంచెం పాష్గా ఉన్నారు. కొంచెం హయ్యర్ క్లాస్ వాళ్ళు అండి వీళ్ళందరూ. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఒకళ్ళు ఇద్దరంటే ఎఫర్ట్ చేయగలరు, కానీ కొంచెం ఫ్యామిలీ మొత్తం ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ వస్తే చాలా అవుతాయి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మ్యాక్సిమం స్కిప్పే. కొంచెం లగ్జరీగా కొంచెం హైయర్ క్లాస్ ఉన్న వాళ్ళకైతే ఇది సెట్ అయ్యింది. చూసారుగా ఇదే క్యాబిన్. ఇక్కడ నిలబడి మొత్తం చూడొచ్చు. సీట్లలో అయితే ఎవరు కూర్చోవట్లేదు, మొత్తం ఇక్కడే నిలబడే చూస్తున్నారండి. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ సైడ్గా కంప్లీట్ బ్యాక్ సైడ్ కాబట్టి వ్యూ అయితే అదిరిపోయిద్ది. ఈ కోచెస్ మొత్తం ఫుల్ ఏసీ అండి, 3 కోచెస్. నాకైతే నేను రిజర్వేషన్ చేయించుకున్నా కానీ లాస్ట్ మినిట్లో ఏమైందంటే వెయిటింగ్ లిస్ట్ పడిందండి. వెయిటింగ్ లిస్ట్ నా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో నేను ఇంకా తప్పనిసరిగా ఆ కోచెస్ అయితే వదిలేసి ఇంకా D సిరీస్లోకి ఎక్కాను. D2లో కూర్చున్నానండి. నేను రిజర్వేషన్ చేయించుకున్న అయితే స్లీపర్ చేయించుకున్నానండి. నా ఈస్టర్డమ్ అయితే కుదరలేదు, ఎందుకంటే అసలు నెల ముందలు చేయించుకోవాలి. ఈస్టర్డమ్ అయితే ఖాళీ లేవు. స్లీపరే వెయిటింగ్ లిస్ట్ పడింది. ఆ స్లీపర్ కూడా అది కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. సో నేనైతే ఇంకా D సిరీస్లో కూర్చున్నాను. సిట్టింగ్ ఉంటాయి కదా 2 ఇయర్స్లో. సో నేనైతే సిట్టింగ్లో కూర్చున్నానండి. మ్యాక్సిమం ఎవరైనా కానీ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో వస్తే కొంచెం గ్రూప్గా వస్తే మాత్రం మ్యాక్సిమం వెయిటింగ్ లిస్ట్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అవ్వట్లేదు. చాలా ఇబ్బంది అయిపోయింది. మన ట్రైన్ తీయాల్సింది 6:45కి, అప్పటికే 6:57 అయింది. ఒక 12 మినిట్స్ అయితే దాటిపోయింది. ఇక్కడ స్టేషన్లో అయితే వైఫై కూడా ఉందండి. వైఫై కూడా మనం వాడుకోవచ్చు. ఒక 1/2 GB ఇస్తున్నాడు, 500 MB దాకా ఇస్తున్నాడు. 7 అయిపోయింది, 7:30 అయిపోయింది. కానీ ఇంకా ట్రైన్ అయితే తీయలేదు. దాదాపుగా 30 గంటలు లేట్ అయిపోయిందండి స్టేషన్లోనే. ట్రైన్ అయితే స్లోగా స్టార్ట్ అవుతుంది కదా అనేసి నేను ఒకసారి ఎదరగా ఇంజిన్ చూద్దాం అనేసి నేను ఎదరికైతే వచ్చాను. ఇది విశాఖపట్నం టు కిరండోల్ మధ్య నడిచే 08551 ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్ అండి. ఇంకా నేను మెల్లగా అయితే నా కోచ్ దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వచ్చిన ఒక 4 మినిట్స్కి ట్రైన్ అయితే బ్రేక్స్ స్టార్ట్ చేసాడండి. మెల్లగా స్టార్ట్ అయింది, అప్పుడే తీసాడు ట్రైన్. సో నేనైతే ఇంకా మెల్లగా ట్రైన్ ఎక్కేసాను. కరెక్ట్గా ఈ ట్రైన్ అయితే ఇప్పుడు ఒక 50 నిమిషాలు లేట్ అయితే నడుస్తుంది. సో ఎంత లేట్ అయినా కానీ పర్లేదు. ఫస్ట్ అయితే మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము. మీకు కనబడుతుంది కానీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ అరకు చూడడం అయితే నేను ఫస్ట్ టైం అండి. సో నేనైతే కొంచెం చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. చాలామంది చెప్పారు చాలా బాగుంటుంది, అంత బాగుంటుంది అనేసి. చాలామంది ఫ్రెండ్సే కానీ ఫ్యామిలీస్ కానీ చెప్పారు. బట్ నేను సింగిల్గా వచ్చాను. సో ఎలా ఉంటుందో ఏంటి అనేది చాలా క్యూరియాసిటీగా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. చూద్దాం ఎలా అయితే ఉంటుందో. నా ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ఫుల్ లెంత్ వీడియోలో చూపిస్తాను.
ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎందుకంటే అసలు మీరు రైలు ఎక్కిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే అంత రియల్గా చూపిస్తాను, ఏ సౌండ్స్ ఏవి కూడా స్కిప్ చేయను. మొత్తం మీరు ట్రైన్ ఎక్కిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. ఎందుకంటే ఒక వీడియో రెడీ చేయాలంటే దాదాపుగా నాకు ఒక 10 hours పడుతుంది. ఎందుకంటే ఒక 5 hours ఎడిటింగే సరిపోతుంది. డబ్బింగ్ ఏంటి, థంబ్నెయిల్స్ ఏంటి అని చాలా టైం పడుతుంది. సో మీకు లైక్ చేయడానికి 1 second కూడా పట్టదు. సో వీడియో అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బాయ్ బాయ్ విశాఖపట్నం, సాయంత్రం కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా. ఈ విశాఖపట్నం జంక్షన్ దాటి కొంచెం ఎదరకు వచ్చిన తర్వాత ట్రాక్స్ అయితే ఇలాగ సపరేట్గా అవుతున్నాయి చూడండి. ఇవి అరకుకి వెళ్ళే మనం వెళ్ళే రూటు, అరకు ట్రాకు, అవన్నీ కొంచెం పైకి వెళ్తాయి కండి, ఒడిస్సా ఆ రూట్ అనమాట అవన్నీ. నేను ఎక్కిన కోచ్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది. సో నా బ్యాగ్ అయితే ఆడ పెట్టేసారు చూసారుగా. ఈ ట్రైన్ అయితే చాలా బాగానే మెయింటైన్ చేశారండి. ఇక్కడ బాత్రూమ్ దగ్గర కానీ ఎలాంటి స్మెల్ కానీ ఏం లేదు, చాలా నీట్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, కూర్చోడానికి కూడా చాలా బాగుంది. నాకు వడదెబ్బ తగిలిందండి, మీకు తెలుసో లేదో. నాకు వడదెబ్బలోనే ఆ ఎగ్జైట్మెంట్లో వచ్చేసాను. నాకు ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది, వారం రోజుల క్రితమే నాకు వడదెబ్బ తగిలింది. స్టేషన్ బయట నుంచి మెల్లగా బయటకు వస్తున్నప్పుడు సో మనకైతే ఆపోజిట్లో క్రాస్ అయితే ఒకటి అయింది ట్రైన్. ఇది సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రైన్ అండి. సో సికింద్రాబాద్ నుంచి ట్రైన్ అయితే మనకి ఇక్కడ అవుటర్లో మన క్రాస్ అయితే అయింది. ఇంకా స్టేషన్ దాటి అది క్రాస్ అయిన తర్వాత ఇంక మెల్లగా స్పీడ్ అయితే పెంచాడండి. స్పీడ్ పెంచి ఇంకా దూసుకుంటూ పోతుంది అరకు వైపు. దాదాపుగా స్పీడ్ అయితే ఒక 70 మీద అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇవి వైజాగ్లో ఉన్న బిల్డింగ్స్. సో విశాఖపట్నం దాటి దాదాపుగా ఒక 15 నిమిషాలు అవుతుంది. 15 నిమిషాల తర్వాత మనం తగిలిన ఫస్ట్ స్టేషన్ మర్రిపాలెం స్టేషన్ అయితే తగిలింది 15 నిమిషాల తర్వాత. సో ఈ మర్రిపాలెం స్టేషన్లోనే క్రాసింగ్ ఒకటి ఉంది. ఇదైతే హై స్పీడ్లో వెళ్ళింది, 100+ ఉన్నాడు నా కొడుకు, మామూలు కొట్టలేదు. ఆ ట్రైన్ అలా క్రాస్ అయిందో లేదో మన ట్రైన్ కూడా వెంటనే తీసేసాడండి. ఆ క్రాసింగ్ కోసం వెయిట్ చేశాడు. నెక్స్ట్ వచ్చిన సెకండ్ స్టేషన్ సింహాచలం సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది. ఆ తర్వాత వచ్చిన స్టేషన్ వచ్చేవరకు మూడో స్టేషన్ కొత్త వలస. ఇది రావడానికి ఒక అరగంట పట్టింది. కొత్త వలస క్రాస్ చేసిన తర్వాత అవుటర్కి వచ్చేసరికి నాకు ఈ బొగ్గు ట్రైన్ కనబడింది, గూడ్స్. కొత్త వలస తర్వాత వచ్చిన స్టేషన్ ఇది 4వ స్టేషన్. దీని పేరు కూడా ఏం లేదు. సో నాకు పేరు అయితే కనబడలేదండి పేరు చెప్పడానికి. సో వేర్ ఈజ్ మై ట్రైన్లో చూస్తే అయితే కనబడిద్ది, కానీ ఇప్పుడు అంత చూసేంత టైం లేదు కాబట్టి ప్రజెంట్ అయితే ట్రైన్ ఎక్కేసాను, వెంటనే తీసాడు. ఇది మాత్రం దూసుకుంటూ పోతుంది, మామూలు స్పీడ్ వెళ్తలేదు. దాదాపుగా 80 to 90 స్పీడ్ అయితే లాగిస్తున్నాడు. డే టైం అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఇటువైపు. సో వర్క్స్ అయితే జరగడం వల్ల ఏమైనా వర్క్ జరిగే చోట స్లోగా వెళ్తున్నాడు. సో కొత్త వలస దాటిన తర్వాత ఇందాక ఒక స్టేషన్ లాగాం, అన్నోన్ స్టేషన్లో. ఆ తర్వాత వచ్చిన స్టేషన్ ఏమైనా ఉందా అంటే అదే స్టేషన్ పేరు అయితే నాకు కనబడతలేదు, కొంచెం జూమ్ చేసి చూపెడతాను. కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఇక్కడైతే కొంచెం పెద్ద స్టేషన్లా ఉంది. ఇందా చూసినన్నింటిలో కల్లా చూసినన్ని కూడా 2 ట్రాక్సే ఉన్నాయి. బట్ ఈ స్టేషన్లో మాత్రం 3 ట్రాక్స్ దాకా ఉన్నాయి. ఇది కొంచెం పెద్దది, 3 ఏంటి 4 ఉన్నాయి చూడండి. మనది ఒక దానిమే ఉంది కదా, పక్కన ఒక 3 ఉన్నాయి చూడండి. ఈ స్టేషన్ పేరు శృంగారపు కోట ఏదో కనబడుతుంది, అదేనా? ఎస్, ఇదే పెద్ద స్టేషన్ అండి. కొంచెం అరకు వచ్చే దారిలో శృంగారపు కోట. ఇక్కడ నుంచి అయితే వ్యూస్ అయితే ఇప్పుడుండే స్టార్ట్ అవుతాయండి. ఇది రావడానికి 1 hour పట్టింది దాదాపుగా.
ట్రైన్ అయితే అరకు వైపు దూసుకుంటూ పోతుందండి. ఇప్పుడే నాకు కొత్త కొత్త కొండలు ఇప్పుడు దాకా సిటీ కనబడింది. ఇంకా ఇప్పటి నుంచి అయితే నాకు అడవి కనబడటం మొదలైంది. అన్ని కొండలు కొంచెం ప్రాంతం ఆ ఏరియా మొత్తం చేంజ్ అవుతుంది. నేనైతే ఈస్టర్ డోమ్ కన్నా కానీ నేను ఇదే కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ చేశానండి. ఐ మీన్ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే చక్కగా నేనైతే బాత్రూమ్స్ దగ్గర ఇక్కడ ఉంటుంది కానీ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ దగ్గర అయితే చక్కగా కూర్చున్నాను. సో ఇక్కడ కూర్చొని ఆ వెదర్ కానీ ఆ చల్లదనం అంతా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను ఇక్కడ నుంచి అయితే. ఆ ఈస్టర్ డోమ్లో అయితే గ్లాసెస్ నుంచి సేఫ్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ కాకపోతే మనకి ఇక్కడ ఇలా ఉండటం బెటరు. నాకు దారిలో వెళ్ళేటప్పుడు చాలామంది ఇలా విజిల్ వేసుకుంటూ కనబడ్డారండి. దాదాపు 30 మంది దాకా విజిల్ వేస్తున్నారు. వాళ్ళు ఎందుకు విజిల్ వేస్తున్నారో అయితే నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ ఇది సింగిల్ ట్రాక్ వెళ్తుంది, ఇప్పటి నుంచి సింగిల్ ట్రాక్ వెళ్తాం వల్ల ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి విజిల్ వేస్తున్నారు. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అయితే చాలా ఉన్నాయి, కొద్దిగా ఏం లేదు. ఇక్కడ నుంచే మొత్తం స్టార్ట్ అవుతుంది. సో నేనైతే ఇంకా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. వస్తుంది అనేది వెయిట్ చేస్తున్నాను. సో ఇలాగా కొంచెం కూర్చొని తీసేవాళ్ళు అయితే నాకు తెలిసి అయితే ఎవరు లేరు. కొంచెం అలా డోర్ దగ్గర కూర్చొని. సో నా ఫోన్ అయితే నేను ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. నాకు ఎలాంటి గోప్రోలు కానీ అలా యాక్షన్ కెమెరాస్ ఏం లేవు. నేను ఫోన్నే గట్టిగా పట్టుకొని రికార్డ్ చేస్తున్నాను. నా ఫోన్ అయితే వెనకతంత ఎక్కడ పడిపోయిద్దని చాలా భయం వేసింది. కానీ తప్పదు, తీయాలి, చూపించాలనే ఆశ అంతే, ఏం లేదు. సో నా ప్యాషన్తో అలా తీసేసాను. సో నెక్స్ట్ అయితే ఇంకో స్టేషన్ అయితే వచ్చింది. ఆ స్టేషన్ పేరు కూడా చూపిస్తాను. ఇదే బొడ్డవర అంటారండి. సో ఈ స్టేషన్ నుంచి అయితే ఇంకా ఏ ట్రాక్స్ ఉండవు, ఓన్లీ సింగిల్ ట్రాకే ఉంటుంది ఎక్కడ నుంచి. ఈ బొడ్డవర అనే స్టేషన్లోనే దాదాపుగా 20 నిమిషాలు ఆపాడండి. 20 నిమిషాలు ఆపిన తర్వాత ఈ గూడ్స్ ట్రైన్ అయితే క్రాస్ అయితే అయ్యింది. అంటే అవతల సింగిల్ ట్రాక్ ఒకటే ఉంది కాబట్టి ఈ ట్రైన్ వచ్చేదాకా మన ట్రైన్ అయితే పక్కకు తీసి ఆపాడు. ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మన ట్రైన్ అయితే తీసాడు. చూశారు కానీ అందరు కిందకి దిగిపోయారు. దాదాపుగా 20 నిమిషాలు పైన అయిందండి. ఇదే నేను కూర్చున్న ప్లేసు. నేను కూడా ఒకసారి కిందకి దిగైతే చూశాను. దాని తర్వాత అరకు ఎన్నో స్టేషను? నేను కూర్చున్న గేట్ దగ్గర ఒక పర్సన్ అయితే కలిసారండి. ఆ పర్సన్ అరకుకు సంబంధించిన ఆయన లాంగ్వేజ్ కానీ స్లాంగ్ అంతా కొత్తగా ఉంది, వేరేలా ఉంది. సో ఆయన అయితే ఇంకెన్ని నాకైతే ఫస్ట్ టైం కదా, ఏం తెలియదు కదా. ఆయన అడిగాను, ఆయన చాలా చెప్పారు. ఇంకా చాలా స్టేషన్స్ ఉన్నాయి, ఇంకా ఎప్పుడు వస్తాయి టర్నల్స్ అని అడిగితే టైం పడతాయి అని చెప్పాడు. సో చూసారు కానీ నేను ఎప్పటికే కొండల మీద అయితే మనం ఉన్నాము. ఇంకా మనం ఇంతవరకు ఇది కూడా వెళ్ళలేదు. అంటే ఐ మీన్ ఒక్క టర్నల్ కూడా మనం క్రాస్ చేయలేదు. టర్నల్స్ అయితే రావడానికి దాదాపు 2 అవర్స్ అయితే పడుతుందండి. 2 అవర్స్ తర్వాతనే టర్నల్స్ అయితే వస్తాయి. ఫైనల్గా 197 మీటర్స్ టర్నల్ అయితే వచ్చేసింది. ఇదే ఫస్ట్ టర్నల్. ఎవడ్రా బాల్ కడుతున్నా ఇప్పుడు. ఫైనల్లీ వీడియో ఇక్కడ చూసారంటే వీడియో ఎంతగా నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నేను వైజాగ్ అండ్ విజయవాడ నుండి వైజాగ్ ఎలా వచ్చానని ఒక వీడియో ఉంది. ఆర్కే బీచ్ గురించి ఒక వీడియో ఉంది. అండ్ కైలాసగిరి గురించి అయితే 2 పార్ట్స్ అయితే చేశాను. అండ్ ఇది మన ఫస్ట్ పార్ట్ అరకు ఎలా వస్తున్నాను అనేది ఫస్ట్ పార్ట్ కదా. సో నెక్స్ట్ పార్ట్ అసలు ఎలాంటి టర్నల్స్ ఉన్నాయి, నేను అక్కడ అరకులో దిగిన తర్వాత బుర్రా కేవ్స్కి ఎలా వెళ్ళాను, అండ్ నా ఎక్స్పీరియన్స్ అక్కడ ఎలా ఉన్నాయి ప్రైజెస్ అనేవి. అక్కడ నేనైతే ఒక టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. మొత్తం 7 ప్లేసెస్ చూపెడతారు. ఆ ప్యాకేజ్ ఎలా ఉంది అని మొత్తం నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయకుండా మాత్రం అయితే వెళ్ళొద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.